రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కొండా విశ్వేశ్వరరెడ్డి విజయానికి బీజేవైఎం మండల అధ్యక్షులు కాశీరెడ్డి ఎంతో శ్రమపడి ప్రతి ఊర్లో కాన్వర్సింగ్ చేయడం జరిగింది. మనము ఈ చేవెళ్ల పార్లమెంట్ నుంచి గెలిపించి ఢిల్లీకి మొదటి కానుకగా నరేంద్ర మోడీకి మన సార్ను పంపిస్తాము. కాబట్టి గెలిచిన తర్వాత మనం ప్రతి గ్రామంలో ఇట భారీ ఎత్తున మనము ఈ విజయ సంకల్ప సభలు కానీ విజయోత్సవ ర్యాలీలు కానీ భారీ ఎత్తున చేసుకుంటాము. ప్రతి ర్యాలీకి ప్రతి గ్రామానికి మళ్ళీ అన్నం తెచ్చే విధంగా మా మండల అధ్యక్షులు కానీ పెద్ద నాయకులు కానీ చొరవ తీసుకుంటారు. మరి ఈ రోజు వచ్చి చెప్పిపోయినట్టు కాదు, చెప్పకుండా చేసే వ్యక్తే నరేంద్ర మోడీ. ఆయన అనుసంధానంలోనే ఈరోజు మన తెలంగాణలో ఉన్న 12కు పైన ఎంపీలను మరి ఎంతో మంది డబ్బున్న వాళ్ళు ఇదే రంజిత్ రెడ్డి ఢిల్లీ పోయి నాకు ఈసారి టికెట్ నాకు ఈసారి అని బతుకులాడితే ఏచా మీ స్కామ్ చేసే వాళ్ళకు మీరు గుడులను గుల్చేసి ఆ గుడిలో భూములను కబ్జాలు చేసే వాళ్ళకు మా పార్టీ టికెట్ ఇయ్యని, మా పార్టీలో ఉండాలంటే నిఖార్సుగా నిజాయితీగా ఉన్న కార్యకర్తలే కావాలి. కాబట్టి అలాంటి వ్యక్తి ఎవరంటే మన చేవెళ్ల పార్లమెంట్ ఎంపీ అయిన కొండా విశ్వేశ్వరరెడ్డి గారు. కాబట్టి ఈ రోజు మేము ఈ స్థాయిలో నిలబడి ఇక్కడ మాట్లాడుతున్నామంటే మేము నిజాయితీగా బూత్ స్థాయి నుంచి పనిచేసి వచ్చినాం. మేము ఏ రూలింగ్ ప్రభుత్వంలో ఎంత డబ్బులు ఇస్తామన్నా, ఎంత మందు ఇస్తామన్నా మీకు డబ్బులు ఇస్తాం, మందు ఇస్తాం, మాకు ఓట్లు వేయండి అన్నా మేము ఎవరికి తలంచలేము. కాబట్టి ఈరోజు మనం ఈ స్థానంలో ఈ ఊరు నడిబొట్టున నిలబడి ఇంత గట్టిగా గొంతెత్తి మాట్లాడుతున్నాం. కాబట్టి నిజాయితీగా ఉంటున్నాం. కాబట్టి మెరుగన్న గ్రామ యువకులు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మనకు అందరు పెద్దల సహకారం ఉన్నది. కాబట్టి ఈ 13 తారీఖు జరగబోయే ఎలక్షన్లో మనం ఈ ఊరు నుంచి మంచి మెజార్టీ ఇస్తామని అన్నకు పూర్తి విశ్వాసం ఇస్తున్నాం. జై శ్రీరామ్. ఆ పోలింగ్ కు మనము ఎవరికి ఇక్కడ లోకల్ ఎలక్షన్లు కావు, దేశానికి జరుగుతున్నటువంటి ఎలక్షన్లు. ఈ ఎలక్షన్లో మనం ఖచ్చితంగా కమలం పువ్వు గుర్తుకు ఓటేపియాలి. ప్రతి గడపకు పోయి 1కి 3 సార్లు అడగాలి, దండం పెట్టాలి. ఈ దేశం మంచిగా ఉంటేనే మన భవిష్యత్తు మంచిగా ఉంటుంది. మన ఇంట్లో కుటుంబ పెద్ద మంచిగా ఉంటేనే మనం అందరం బాగుంటాం. కాబట్టి మన దేశానికి నరేంద్ర మోడీ ఇంకా చాలా చేసేది చాలా ఉంది. ఇప్పుడు 3వసారి ప్రధానమంత్రి అవుతాడు. ఇది ఖచ్చితంగా ఎవరు ఆపితే ఆగదు. 3వసారి ప్రధానమంత్రి అయినాక కొండా విశ్వేశ్వరరెడ్డి సార్ గారు చేవెళ్ల పార్లమెంట్ నుంచి 2 లక్షల పైచీలకు మెజార్టీతో గెలవబోతున్నాడు. చాలా మంది అనుకుంటున్నారు కొండా విశ్వేశ్వరరెడ్డి సార్ గారు ఇక్కడ రంజిత్ రెడ్డి గారు ఇలా పడ్డాడు, వాళ్ళు గెలుస్తారని అపోహల అవసరం లేదు. 100% సార్ గెలుస్తున్నాడు. రంజిత్ రెడ్డి గురించి తెలుసు, అందరికి తెలుసు కదా ఏం చేసాడు. ఇంతకు ముందు రూలింగ్ గవర్నమెంట్ ఉండే, రూలింగ్ గవర్నమెంట్ లో వచ్చిండు. మన లోకలోడు గిట కాదు, ఎక్కడోడు వచ్చి అక్కడ ఎంపీగా గెలిచిండు. ఎంపీగా గెలిచి గిట ఏం చేయలేడు. ఆయన పోయిడు ఢిల్లీలో పార్లమెంట్ లో మాట్లాడమంటే లాక్డౌన్ లో ప్రజలు చచ్చిపోతున్నారు అని ఆయన ప్రజల గురించి మాట్లాడంటే నా కోళ్లు చచ్చిపోతున్నాయి, నా కోళ్లకు దానా లేదు, నా కోడిగుడ్లు పోతున్నాయి. ఇది నువ్వు ప్రజలకు సేవ చేయరా బాబు అని నీకు ఇంతమంది ఓట్లేసి గెలిపిస్తే నువ్వు పార్లమెంట్ లో పోయి నీ వ్యవస్థల గురించి మాట్లాడుకున్నావు. అదే ఇంతకు ముందు ఉన్నటువంటి మన ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి సార్ గారు 200 సార్లు మాట్లాడండి అన్న పార్లమెంట్ లో. భారతీయ జనతా కమలం గుర్తుకే కొండా విశ్వేశ్వరరెడ్డి గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, కమలం పువ్వు గుర్తుకే. జై శ్రీరామ్. కిలోజాద్ మురళి जा देख सुपर आ रहा जा देख वीडियो आ रहा भारी. जय श्रीराम. भारत माता की जय. जय श्रीराम. जय श्रीराम. जय श्रीराम. जय श्रीराम. लारे गाड़ी ला रही की तरह दंदना आ रहे दंदना. जय बीजेपी.